నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేటీఎం సందడి, తేటగుంట సభకు హాజరైన యనమల దివ్య. అనకాపల్లి జిల్లాలో మన ఊరు మన ఎమ్మెల్యే, సభవరం మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన. ద్రాక్షరామం భీమేశ్వర స్వామి జన్మదినోత్సవం, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్న మానవ వనరుల మంత్రి నారా లోకేష్ విజనరీతో మెరుగైన విద్యా వ్యవస్థ ఆవిష్కృతమైందని ప్రభుత్వ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట హైస్కూల్ పేరెంట్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సభకు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని భుజానేసుకున్న మానవ వనరుల మంత్రి నారా లోకేష్ విజనరీతో మెరుగైన విద్యా వ్యవస్థ ఆవిష్కృతమైందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట హైస్కూల్ పేరెంట్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సభకు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన యనమల దివ్యకు స్థానిక కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సందర్భంగా విద్యార్థులు దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన ఎమ్మెల్యే ప్రశంసించారు. అనంతరం విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన యనమల దివ్య గ్రామీణ విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. దివ్యాంగులకు ఆమె గిఫ్ట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి హరితాంధ్రప్రదేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ బాల్యం నుంచే పిల్లలకు మంచి నడవడిక అలవాటు చేస్తే క్రమశిక్షణతో మెలుగుతారన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అశ్రద్ధ చూపించకూడదు అని ఉద్బోధించిన ఆమె విద్యాపరంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత ప్రమాణాలు సాధించేలా ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ బొప్పన్న రాము, మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, సొసైటీ అధ్యక్షుడు పేరూరి కృష్ణ, కోన కన్నారావు, గట్టా శివ, చామంతి సత్యబాబు, కొల్లి సత్యబాబు, పేరూరి గాంధీ, మంచాల ఈశ్వరరావు, స్కూల్ కమిటీ చామంతి దుర్గారావు, గజ్జి గురుమూర్తి, పప్పు నవీన్, కలగా శ్రీను, బందం బుజ్జి, ములికి శ్రీను, అత్తి సత్యబాబు, ఎంఈఓ గీతాదేవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన ఈ అమూల్యమైన కార్యక్రమాన్ని నిజంగా మెచ్చుకోదగినది. అలాగే మీరు ఎప్పుడన్నా మీ పిల్లలు అసలు ఇలాంటి ప్రోగ్రామ్ మీరు ఎప్పుడన్నా చూసారమ్మా? మీ పిల్లలు చేయడము ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్ లో జరుగుతాయి ఇలా యాన్యువల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి, అలాంటి ఒక ప్రోగ్రామే ఇవాళ మా బాబుకు ఉండింది అక్కడ మా స్కూల్లో. అయినా వాడిని వదిలేసి వాడి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాడు. నేను ఫ్లైట్ లో నేను వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. మన పిల్లల కోసం మన పిల్లలు ఇవాళ మొదటిసారి ప్రోగ్రామ్ ఇవాళ యాన్యువల్ డే చేసుకుంటున్నారని చెప్పేసి వాడి దగ్గరకు మా చెల్లిని పంపించేసి నేను ఇక్కడికి వచ్చాను మీ అందరి కోసం, ఈ పిల్లలందరికీ కోసం కూడా. చాలా ముచ్చటగా అసలు మన దివ్యాంగులు కానీ మన పిల్లలు కానీ మనకు ఈ కోలాటం కానీ భరతనాట్యం కానీ చాలా ముచ్చటగా చేశారు. అసలు పిల్లలందరూ కూడా చాలా తక్కువ టైంలో కూడా చేశారు. అందరికీ కూడా నా అభినందనలు, మీ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా. అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఒకటి గమనించాలి, మీ పిల్లల్ని పొద్దున్నే రెడీ అయ్యి వెళ్తుంటే మీ అందరికీ ముచ్చటగా ఉందా? స్కూల్కి వెళ్తుంటే చక్కగా రెడీ అయ్యి వెళ్తుంటే ఆ బట్టలు కానీ లోకేష్ గారు, ఇదంతా లోకేష్ గారి డిజైన్ మొత్తం. మనకి ఈ బట్టలు కానీ అలాగే మిడ్ డే స్కూల్లో మీల్స్ కానీ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, పిల్లల పుస్తకాలు కూడా మీరు ఎప్పుడన్నా తిరిగేశారా? ఒకసారన్నా పిల్లల పుస్తకాలు చూసారా? మన చిన్నప్పుడు అంతా మన తెలుగు పుస్తకాల్లో ఆడవాళ్ళ పనులు చేయడమే ఉంటుంది. కానీ ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక కొత్త మార్పు తీసుకొచ్చారు. ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేయాలని చెప్పేసి మగవాళ్ళు చీపురు పట్టుకోవడం ఇవన్నీ కూడా పుస్తకాలు వేయించారు. అవునా? కాబట్టి మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, మేమందరం పిల్లలు రేపటి తరం భవిష్యత్తు. కాబట్టి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఇవ్వాలా. ఒక స్కూల్ వాతావరణం ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒకే విధంగా పని చేయాలని చెప్పేసి పిల్లల్ని ఒక నర్చర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చాం. పిల్లల్లో ఒక ఉత్సాహం కలిగించడానికి
మీరందరూ కూడా పిల్లల్ని టైంకి స్కూల్ పంపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళల్లో కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్పించండి. నేను ఒక రెండు చెప్తాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళని పెంచి నేను ఎక్స్పీరియన్స్ అయిపోయాను. రెండు హ్యాబిట్స్ చెప్తాను పిల్లలకి. 7 తర్వాత పిల్లల్ని అసలు పడుకోబెట్టద్దు. వాళ్ళు ఖాళీగా ఉన్నా సరే లేపి కూర్చోబెట్టండి. లేకపోతే 7 తర్వాత పడుకుంటే మటుకు తెలియని బద్ధకం వాళ్ళకే వచ్చేస్తుంది. రేపు పొద్దున వాడు పెద్దగా అయిన తర్వాత కూడా మీరు అసలు సరి చేయలేరు దాన్ని. కాబట్టి వాళ్ళకి పొద్దున్నే లేవడం అలవాటు చేయండి. 7 తర్వాత అసలు పడుకోబెట్టద్దు పిల్లల్ని. అలాగే రాత్రి 10 వాళ్ళు పడుకొని పోవాలి. 10 తర్వాత ఎక్కడ కూడా ఫోన్లో అలవాటు అవ్వకూడదు. 10 తర్వాత వాళ్ళు పడుకొని పోవాలి పిల్లలు. పిల్లల మనస్తత్వం చాలా చిన్నది. మనం ఎలా చెప్తే అలాగా ఒక స్పాంజ్ లాంటి వాళ్ళు. మనం ఏం చెప్తే అదే వింటారు. మనం ఏది చెప్తే వాళ్ళు ఏది చూస్తే అదే నిజం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళకి ఎప్పుడు నచ్చ చెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళని ఒక మంచి దారిలో నడిపించాలి. అలాగే దివ్యాంగ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా, ఒక పిల్లోడైతే కొడతానే ఉన్నాడు డ్రమ్స్. అసలు అది వాళ్ళు పాట రాకపోయినా వచ్చినా కానీ ఎంత బాగా అసలు ప్రదర్శించారంటే నాకే కళ్ళ మట్టిన నీళ్ళు తిరిగినాయి. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిజంగా మన కూటమి ప్రభుత్వం చేర్చుకోవడం, మన నిజంగా పిల్లల్ని ఒక దారిలో పెట్టడం అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోండి. పిల్లల కోసం ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేసాము. మనం వాళ్ళల్లో ఒక ఉత్సాహం తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. అలాగే మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ మీద మీకు ఒక నమ్మకం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. అనకపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా కూటమి నేతలు చొక్కాకుల వెంకట్రావు, మిడతాన మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో అంతకపల్లి టెక్కలిపాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పంచకర్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రావులమ్మపాలెంలో 1,96,00,000తో చేపట్టిన రింగ్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. ఈరోజు మనపల్లి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అంతకపల్లి పంచాయతీకి వచ్చాం. చొక్కాకుల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలందరూ సీనియర్ నాయకులు, మా కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సవంలాగా అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఘనంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి నేను పెద్ద ఎత్తున ఈ స్పందన చూసి నేను కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా 100% వాళ్ళు ఇచ్చిన దగ్గర ఒక 10-12 కోట్ల రూపాయల పనులు ఉంటాయి. అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఎస్టిమేషన్ వేయించి 2 సంవత్సరాల్లో చేస్తానని మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే మాకు బాధ్యత ఉండాలి. పంచరామక్షేత్రం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి జన్మదినోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ మేల్కొలుపు తర్వాత తీర్థబిందె ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. 1,00,000 బిల్వార్చన పూజలు భక్తి పర్యంతం చేశాయి. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పాలతో అలంకరించి పల్లకిలో ప్రతిష్ఠించి మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన గావించారు. नीलग्रीव सदाशिव स्वामीनाम
रामलक्ष्मी श्रीराम देस्य हेमलक्ष्मी देस्य मंत्र जपण सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ప్రజల వద్ద వారి సమస్యల్ని అధికారులకు వివరించి తక్షణ పరిష్కార సాధనలో ప్రజా దర్బార్ ముందడుగు వేసిందని ఆమె అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చేపూర్లో ప్రభుత్వ విప్ యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. సర్పంచ్ కొండ నాగేశ్వరరావు, పకుర్తి శ్రీను, పంపనబోయిన చంటి ఆధ్వర్యంలో చేపూర్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల హాజరయ్యారు. ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆమె చాలా వరకు అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రధాన సమస్యలే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొల్లు బాబ్జీ, కుండల వెంకటేష్, సభవరపు అప్పలనాయుడు, అప్పికొండ కొండబాబు, బుద్ధాల నాని, తొమ్మి ఆంజనేయులు, కొండ్ర అప్పలకొండ, దాకరపు వెంకటరమణ, భత్తుల రాము, ఇల్లపు యేసు, బుద్ధాల నాగు, ఆది అప్పారావు, బుద్ధాల నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పెట్టారా లేదా రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్లో నూతనంగా నిర్మాణం చేసిన ప్రసాదిత్య మాల్ సారథి సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రసాదిత్య మాల్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్ ఎంఎస్ఆర్ ప్రసాద్, సారథి స్టూడియోస్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు, స్మిత మాట్లాడారు. ప్రసాద్ మాట్లాడుతూ 1428 సిట్టింగ్ సామర్థ్యంతో అన్ని అధునాతన హంగులతో 6 స్క్రీన్ల ద్వారా ఇక్కడ చిత్రాల ప్రదర్శన జరుగుతుందన్నారు. అందరికీ అందుబాటు ధరల్లోనే ప్రభుత్వ నిబంధన ప్రకారం టికెట్ల రేటు కూడా ఉన్నాయన్నారు. 3 స్క్రీన్లపై డాల్బీ అట్మాస్ ఆడియోతో, మరొక 3 స్క్రీన్లపై 7.1 సరౌండ్ సౌండ్ తో మంచి సినిమా చూసామన్న ఎక్స్పీరియన్స్ కలిగేలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. క్యూబ్ సినిమాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నట్లు వివరించారు. ప్రజలందరూ ప్రసాదిత్య మాల్కు విచ్చేసి ఆనందానుభూతిని పొందాలని కోరారు.
So basically we wanted to give top class entertainment with middle class prices. So the main purpose of this is that. Any celebrities coming to this? Celebrities. We are celebrities. Yeah, any celebrity wants to come, and if there is a chance, we will always get them. So benefit shows are allowed? Yes, as per the government policy. We go by the policy. We don't want to break any laws. That's all. So really, thank you very much. Is there any difference? Yeah. Or any speciality? As we told you, we go. Shopping. It's not about just the cinemas, but it's like a wholesome family entertainment which will cater to all categories. All are brands, but the theatre and food is all effort. Variety course on the project in addition to land cost. Land cost will be around 120 crores. So total it will be 300 crores. ఓకే ఈ కాంప్లెక్స్ ఇది 2 ఎకరాల స్థలంలో కట్టబడింది. ఇందులో 4,50,000 స్క్వేర్ ఫీట్ టోటల్ బిల్టప్ ఏరియా. అందులో 200,000 బేస్మెంట్, 250,000 మిగిలిన ఐటమ్స్కి. మిగిలిన ఐటమ్స్ అంటే ఫుడ్ కోర్టు, మాల్, గేమింగ్ అండ్ మూవీస్. ఇన్నింటికి కలిపి 250,000. దీని కాస్ట్ మొత్తము 300 కోట్లు అనుకుంటున్నాము. యాక్చువల్గా స్పెండ్ చేసింది 180 crores. తర్వాత ల్యాండ్ కాస్ట్ ఒక 2 acres. ఐ డోంట్ నో వాట్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఇయర్. మేబీ వీ ఎక్స్పెక్ట్ అరౌండ్ 120 crores టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. మొత్తం కలిపి 300 కోట్లు ఉంటుంది. తర్వాత ఈ కాంప్లెక్స్ని మేము పీవీఆర్, ఐనాక్స్కి ఇవ్వలేదు. ఎందుకంటే వాటిల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్కి. ఈ ఫుడ్ ఐటమ్స్ ఎఫోర్డబుల్గా ఉండాలని మేమే నడుపుతున్నాము. ఓకే, ఇట్లాంటిది సామాన్యంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళే వాళ్ళు చేసుకుంటారు. కానీ మేము డబ్బులు పెట్టి మేము కట్టాము. మాకు ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐమాక్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఐమాక్స్ హైదరాబాద్ కూడా వాళ్ళు సొంతంగా నడుపుతారు. వాళ్ళు పీవీఆర్కి కానీ ఐనాక్స్ కానీ ఇవ్వలేదు. అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇవ్వగలుగుతున్నారు, రీజనబుల్గా ఇవ్వగలుగుతున్నారు. అదేవిధంగా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన్ని అడిగాము ఒకసారి, సార్ ఇది వర్కౌట్ అవుద్దా, నడపవచ్చా అని. ఆయన అన్నారు నేను నడుపుతున్నాను కదా, మీరు నడుపుకోవచ్చు అన్నారు. సో ఆయన సపోర్ట్తోనే, ఆయన ఒక మాకు ఇచ్చిన ఐడియాతోనే మేము అదే ఫాలో అయ్యి ఇక్కడ అది చేస్తున్నాము. ఇందాక మేడం అన్నట్లు వుడ్ లైక్ టు హ్యావ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ఆర్డినరీ పీపుల్ అట్ ఎఫోర్డబుల్ రేట్స్ ఫర్ ద ఫుడ్. ప్రైసింగ్ అంటారా, ప్రైసింగ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మా మీద కాదు. ఓకే, జిల్లాతో భక్తులు కోరిన కోరికలు తీర్చే ఏవి నగరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇవాళ భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి నిజరూప దర్శనం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు గావించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తి పారవశ్యం పొందారు. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశైలకు, ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా కాకినాడ జిల్లా ఏవీ నగరం తొండంగి మండలంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సుమారు 8 సంవత్సరాల నుండి 9వ సంవత్సరంగా జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణం, అదేవిధంగా స్వామివారి యొక్క అభిషేకము తదితర కార్యక్రమాలన్నీ కూడా నెలవారీ జరిగేటువంటి కార్యక్రమాలు. ప్రతి ఏకాదశి నాడు కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణం మహావ్రతాలు జరిపించబడతాయి. కావున వ్రత మహోత్సవాలు కాకుండా అదేవిధంగా దేవాలయంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు వగైరా కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా నెలవారీ కూడా ప్రతి నెలలోనూ మొదటి శుక్రవారం స్వామివారి మూల విరాట్కు పంచద్రవ్యాలతోటి అభిషేక మహోత్సవం జరిపించబడుతుంది. ఈరోజు
మొదటి శుక్రవారం కావున ఈరోజు స్వామివారి దివ్య మహాభిషేకాన్ని పంచద్రవ్యాలతో జరిపించడం జరిగింది. ప్రతి నెలలోనూ కూడా శ్రవణ నక్షత్రంలో స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది. అదేవిధంగా ప్రతి రోజు కూడా నిత్యము కూడా శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజలు, అదేవిధంగా స్వామివారి నిత్య కైంకర్యాలన్నీ కూడా జరిపించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులచే జరిపించబడుతోంది. కావున 50 మంది కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందగోరుచున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడాను వివిధ గ్రామాల నుండి కూడా 7 వారాల వ్రతం అనేటువంటిది స్వామివారికి జరిపించడం జరుగుతోంది. 7 శనివారాలు అంటే ప్రతి శనివారం కూడా భక్తులు వచ్చి ప్రదక్షిణాలు చేసుకుని 7వ శనివారం నాడు స్వామివారికి అభిషేకోత్సవం కానీ కళ్యాణోత్సవాలు కానీ జరిపించుకోవచ్చు. వారి యొక్క కోరికల్ని కోరుకోవడం, వారి యొక్క కోరికలు నెరవేర్చడం స్వామి యొక్క ప్రత్యేకత. కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని 7 శనివారాలు కూడా జరిపించుకోవాల్సింది. అదేవిధంగా అనకపల్లి గవరిపాలెం శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమ ప్రాంగణంలో ఎస్డీ గ్రూప్ చైర్మన్ గురు భవానీ, కాంట్రాక్టుల శ్రీరామ్, గురు భవానీ మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ 31వ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చండీయాగ మహోత్సవాల్లో భాగంగా లక్ష్మీవారం రాత్రి కలశ జ్యోతి ప్రదర్శన, ఘట్టాల ఊరేగింపు శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమం నుండి బయలుదేరి గవరిపాలెం పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. భవానీ మాలలు ధరించిన భక్తులు శూలాలు ధరించారు. భారీ ఎత్తున అమ్మవారి ఘటాల్ని భక్తులు నెత్తిన పెట్టుకుని ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కలశ జ్యోతి ప్రదర్శన, ఘటాల ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు, మహిళలు, శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమ భవానీ భక్తులు పాల్గొన్నారు. కష్టపడి డెకరేట్ చేస్తున్నాడు చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం సందడి, తేటగుంట సభకు హాజరైన యనమల దివ్య. అనకపల్లి జిల్లాలో మన ఊరు మన ఎమ్మెల్యే, సభవరం మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.
ద్రాక్షరామం భీమేశ్వర స్వామి జన్మదినోత్సవం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.